యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాలకు ఉక్కిరి బిక్కిరైన నగరం, తడిసి ముద్దైన శివార్లు. టీపీసీసీ చీఫ్ రేవంత్ పై కౌశిక్ రెడ్డి విమర్శలు. కాంగ్రెస్ కు డిపాజిట్ తీసుకువస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సవాల్. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు తీర్పు బాధాకరం, మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన. ఓయూలో సెక్యూరిటీ గార్డ్స్ ర్యాలీ, విధుల నుండి తొలగించడంపై ఏఎస్ఎఫ్ ఆగ్రహం. నగర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు, నాగోల్లో ఆడిపాడిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలకు నగరం ఉక్కిరి బిక్కిరైంది. అయితే వర్షానికి నగర శివార్లోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలు నీట మునిగాయి. ఆ ప్రాంతంలో స్థానిక చైర్మన్ కౌన్సిలర్తో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. 100 సంవత్సరాల క్రితం వచ్చిన వర్షం మళ్లీ రావడంతో అంచనా వేయలేకపోయామని ఆమె అన్నారు. మంత్రి కేటీఆర్ ను కలిసి స్టాటిస్టిక్స్ నాలా ప్రోగ్రాం తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. ఇందుకు తొందరలోనే 10 కోట్ల నుంచి 80 లక్షలతో టెండర్లకు పిలుపునిస్తామని అన్నారు. భవిష్యత్తులో జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరద సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రోజు అక్టోబర్ 10th రోజు ఇలాగే బాగా వర్షాలు వచ్చి హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ ఈరోజు కూడా సేమ్ అదేవిధంగా వర్షం వచ్చి సరౌండింగ్లో ఉన్న కొంతమంది కొన్ని కాలనీకి సంబంధించి సమస్య రావడం జరిగింది. ఈరోజు జల్పల్లిలో చైర్మన్ గారు అండ్ కౌన్సిలర్స్ అందరు కలిపి ఈరోజు ఎక్కడెక్కడైతే ఏ కాలనీలో అయితే వాటర్ వచ్చినాయో అదంతా కూడా విజిట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక స్పెషల్గా తీసుకోవడం జరిగింది. అంటే ఎక్కడెక్కడైతే నీళ్ళు వస్తున్నాయో ఆ నాలా వేసుకుంటూ మళ్ళీ కింద ఉన్న చెరువుకు లింక్ ఇవ్వాలని మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న అన్ని ఏరియాలో కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన జల్పల్లికి మున్సిపాలిటీకి సంబంధించి మొన్న వచ్చినప్పుడు ఈ మెట్రో సిటీ కానీ డ్రీమ్ సిటీ కానీ అదేవిధంగా నబీల్ కాలనీ ఇదంతా కూడా వాటర్ వస్తుందని లాస్ట్ ఇయర్ కూడా బాగా సఫర్ అయి ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉస్మాన్ నగర్కి వెళ్ళి వస్తున్న వాటరే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఉస్మాన్ నగర్లో ఉన్న బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నంలో ఉస్మాన్ నగర్లో ఉన్న చెరువులకు వెళ్ళి నీళ్ళు ఎక్కువ వదులుతున్నాం. కిందికి వదలడంతో ఈ కాలనీలన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో అక్కడున్న ఒక 500 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్న సందర్భంలో వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నంలో వాటర్ ఎక్కువ వదులుతున్నాం కిందికి. వెంకటాపూర్ ద్వారా మళ్ళీ కొంతమనుకుంటా నుండి అట్లా వస్తూ ఉంటాయి. సో ఆ వాటర్ని కూడా ఈ డ్రీమ్ సిటీ, మెగా డ్రీమ్ సిటీ, మెట్రో సిటీ, నబీల్ కాలనీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ వస్తున్న సందర్భంలో ఒక నాలా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. 10 crores 80 lakhs అది ఎస్టిమేషన్స్ అయిపోయినాయి. మేబీ 13th or 14th టెండర్ పిలుస్తాం. దాంతోపాటు మొన్న వచ్చినప్పుడు లోకల్ కార్పొరేటర్ గారు చెప్పారు సలాలకి వెళ్ళి వస్తున్న వాటర్ కూడా అంటే జిహెచ్ఎంసీ ఏరియా సలాలకి వెళ్ళి వస్తున్న వాటర్ కూడా నబీల్ కాలనీకి వెళ్ళి వచ్చి మళ్ళీ సమస్య వస్తుందని. సో దానికి సంబంధించి కూడా మంత్రి గారు కేటీఆర్ గారు దృష్టికి తీసుకెళ్తే అది కూడా ఎస్టిమేషన్ ఏమన్నారు 5 crores అయింది. దాన్ని కూడా టెండర్ బిల్ పోతా ఉన్నాం. ఇప్పుడు మన వాళ్ళు చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ కైసర్ కానీ లోకల్ కార్పొరేటర్ కానీ ఏం చెప్పారంటే ఈ అమ్రీన్ కాలనీ దగ్గరికి వెళ్ళి వస్తున్నది ఏదైతే ఉందో ఆ పైకి వెళ్ళి కుంట ఉండిందట. అక్కడ కుంట పేరు కుమ్మరికుంట కొత్తపేట అని ఉండిందట. ఆ కుంటలన్నీ కూడా ఇప్పుడు ఇండ్లు వచ్చేసినాయి. సో ఆ కుంటలకు వచ్చిన నీళ్ళే ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు ఈ కాలనీ, అమ్రీన్ కాలనీ, వాది జుబేన్, నబీల్ కాలనీ ఇట్లా వెళ్ళిపోతాయట. సో దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఆఫీసర్స్తో. దీనికి సంబంధించి కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పాను.
పైకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి వాటర్, అది కూడా దాన్ని కూడా తీసుకొచ్చి నబిల్ కాలనీలో ఉన్న దాన్ని కలిపితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇవన్నీ కూడా స్ట్రాటజిక్, అందుకే అంటున్నాను స్ట్రాటజిక్ డెవలప్మెంట్, నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అందుకే తీసుకున్నారు. 850 crores శాంక్షన్ ఇచ్చారు ఇప్పటికి ముఖ్యమంత్రి గారు. మంత్రి గారు దాని వెనకాల బాగా పర్యవేక్షిస్తున్నారు కేటీఆర్ గారు. తొందరలోనే ఇవన్నీ పూర్తయితే భవిష్యత్తులో, ఎందుకంటే ఎప్పుడు పడినంత వర్షం పడి ఛాలెంజ్ విసిరినట్టు దేవుడు ఈరోజు 100 సంవత్సరాల కింద పడ్డ వర్షం లాస్ట్ ఇయర్ పడింది. హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో పౌడి కౌశిక్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కౌశిక్ రెడ్డి, నేను కసబ్ కాదు నువ్వే పెద్ద కసబ్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ బీజేపీ పార్టీ ఈటెల గెలుస్తాడని ఎలా అంటావని అన్నారు. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ తీసుకొస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ది ఐరన్ లెగ్ అని, ఏ పార్టీలో అడుగు పెడితే ఆ పార్టీ పనైపోతుందని చెప్పి విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాడని, 50 కోట్లను ఈటెల దగ్గర తీసుకున్నాడని అన్నారని తెలిపారు. నేను ఎట్లా ఎమ్మెల్సీ అయితేనో ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఎదుగుతూనే ఉంటానో నువ్వు చూస్తూనే ఉండు, నీ కళ్ళతోని తెలుస్తుంది. బిడ్డ నువ్వు అన్నావు కదా గజ్వెల్లా మా కేసీఆర్ గారిని నువ్వు అన్నావు కదా, నీ తల మీద కాలు పెట్టి వస్తా అన్నావు కదా. నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి సాబ్, నీ తల మీద కాలు పెట్టి తొక్కి కౌన్సిల్లో కాలు పెడతా నేను. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో అభివృద్ధి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కోవటైన రేవంత్ రెడ్డి గారిని ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నువ్వు చేసే కోవట్ పనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడనో పోయి గజ్వెల్లో మీటింగ్ పెడతావు, ఎక్కడనో పోయి ఆదిలాబాద్లో మీటింగ్ పెడతావు. ఇప్పటిదాకా ఎలక్షన్లు ఉన్న హుజూరాబాద్లో ఎందుకు మీటింగ్ పెట్టలేదు బాబు, చెప్పు జవాబు ప్రజలకి అని కోరుకుంటూ, ఓటుకు నోటుకు ఒక దొంగ, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన దొంగ ఇలా కాంగ్రెస్ పార్టీ అదృష్టం దురదృష్టం, అదృష్టమో దురదృష్టమో ఇలా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీకి రేపు రేవంత్ రెడ్డి చేయబట్టి నేనే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓటుకి నోటుకి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు తీర్పు బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ముందుకు సాగకుండా అన్ని విధాలా అడ్డుపడుతున్నారని తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా తమ ఆస్తులు విక్రయించడం అనేది సాధారణమని పేర్కొన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే విపక్షాల మౌనం ఎందుకు అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎందుకంటే మేము రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగం నమ్ముకున్న రాజ్యాంగ వ్యక్తులం. కానీ ఒక విషయం, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో, ఇస్తున్న జీవోలు ఉన్నాయో, అది ఏ స్ఫూర్తితో ఇస్తున్నామో, ఎవరి కోసం ఇస్తున్నామో, ఏ పేదల కోసం ఆలోచన చేస్తున్నామో అనేది కూడా ఆబ్జెక్టును కూడా తీసుకోవాల్సిన మా స్ఫూర్తి అవసరాలు ఉన్నాయనేది మా తాలూకు అభిప్రాయం. ఇవాళ ఎంత బాధ అనిపించింది నిజంగా తీర్పును చూసిన తర్వాత. నిబంధనలు అన్నారు 100% ఏదైతే బిల్డింగ్ నిబంధనలు ఉన్నాయో, ఎన్బిసి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు 100% మేము చేస్తాం. ప్రభుత్వాన్ని అడిగారంటే ఆ ప్రభుత్వాన్ని అడగలే, ఎవరిని అడిగారంటే ఎవరిని అడగలే. అది కాకుండా మేము వచ్చి స్థలం ఇస్తుంది ఈ ప్రభుత్వం, దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం కొన్ని వేల కోట్ల రూపాయలతో. అలాగే కేంద్రం నుంచి ఏదైతే పిఎంజేకి సంబంధించి మరి వాళ్ళు ఇస్తున్న 1,50,000 రూపాయలు కూడా ఈ గద్దడికి ఇస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన నిబంధన ప్రకారం చూస్తే 220 చదరపు అడుగులు మాత్రమే వాళ్ళు కట్టడానికి అవకాశం ఇచ్చి నిబంధనలతో వాళ్ళు వచ్చి శాంక్షన్ చేశారు. మరి మేము వచ్చి 270 చదరపు అడుగులు కడుతున్నాం. ఇస్తున్న సెంటు స్థలంలోనూ ఇస్తున్న 1.5 సెంటు స్థలంలోనూ కడుతున్నాం.
మరి ఇవాళ అడుగుతాం, ఇవాళ నా అభిప్రాయం ప్రకారం అయితే మరి దేశమంతా కూడా మన పిఎంజీఎస్ పథకాన్ని ఆపేస్తామా? ఆపేస్తే పేదవాడికి ఇల్లు ఉంటుందా? ఇవాళ ఈ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, వాటికి ఇంకా ఇల్లు కావాలని ఎవరైనా దరఖాస్తు చేసుకోమంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలు వచ్చి ఇవాళ మాకు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు చూసి బాధపడాలా, సిగ్గుపడాలా అని ఆలోచన చేసుకునే అవసరం. ఆ బాధతోనే, ఆ సిగ్గుతోనే ముఖ్యమంత్రి గారు వచ్చి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వాడికి ఇల్లు ఉండాలని, ప్రతి పేదవాళ్ళకి ఇంటి యజమానులుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అది మా తాలూకా స్ఫూర్తి, అది ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఇది ఇచ్చాం. ఆ ఉద్దేశంతోనే ఈ నిబంధనని చూసాం. చక్కటి మౌలిక సదుపాయాలు వచ్చి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా దాన్ని మళ్ళీ తదుపరి పై కోర్టులకు వెళ్తాం. తప్పకుండా పేదలకు వచ్చి న్యాయం జరిగేటట్లు మా పోరాటం చేస్తాం. పోరాటం చేసి మా ఉద్దేశాన్ని దాన్ని కూడా న్యాయస్థానంలో మా ఉద్దేశాన్ని గుర్తించాలని కూడా అభ్యర్థిస్తున్నాం. వాళ్ళకి నివేదిస్తున్నాం ఈ కార్యక్రమానికి కూడా. ఎందుకంటే పేదవాడి కోసం చేస్తున్న ఈ బృహత్తమైన ఒక యజ్ఞాన్ని తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన నాయకులు చిన్న సాంకేతిక అంశాలను తీసుకొని అంశాలు వచ్చి పాల్గొని గత 20 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ను విధుల నుండి తొలగించడంపై ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు మండిపడ్డారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి లా కళాశాల వరకు సెక్యూరిటీ గార్డ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నామని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు విజ్ఞప్తి చేశారు. తాతల ముత్తాతల నుండి ఈ ఉస్మానియా క్యాంపస్లో మేము జీవనోపాధికి అప్పుడు మా తాతలు బియ్యము నూకలతో గడుపుకున్నారు. మేము గత 1500 నుండి 2000 నుండి ఇప్పుడు 6000 వరకు ఏదో మా జీవనాన్ని గడుపుకుంటూ మేము చేసుకుంటూ మేము ఎట్టి చాకరీ చేసుకుంటూ ఈ ఉస్మానియా క్యాంపస్లో బతుకుతున్నాం. ఇప్పుడు ఎటుగాని పొజిషన్లో మాకు వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు 18-30 వేలు ఇచ్చుకుంటూ మాకు 6,000 కూడా గతి లేని సమస్యలు చేసుకుంటా ఇక తీరే వచ్చేసరికి మాకు చెప్పకపోవడం, ఏం చేయకపోవడం. ఇప్పుడు నిన్ననే కాదు ఒక్కరోజు కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేసరికి మా పిల్లలు ఏంది, మేము రెగ్యులర్ షెడ్లలో ఒక 1500-2000 రూపాయల కిరాయిలకు వేసుకుంటూ ఆ రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం తినుకుంటూ మేము పూటను గడుపుకుంటూ ఈ ఉస్మానియా తల్లి సేవ చేసుకుంటూ ఉన్నాం. ఈ కరోనా సీజన్లో ఏమి దొరకకపోతే ఆ దొడ్డు బియ్యం వండుకొని ఉప్పేసుకొని నీళ్ళు పోసుకొని తాగి రోజులు ఉన్నాయి. ఆ కరోనా సీజన్లో కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏం లేకుండా గడిపి మేము ఈ ఉస్మానియా తల్లి సమస్యలను ఆ సామాన్లు ఉన్న మెస్సుల కాడ, ఈ ఆర్ట్స్ కాలేజీ కాడ ఏ సామాన్లు గిట్ట ఏం చూడకుండా మేము కాపాడుకుంటూ ఇన్ని రోజులు మేము సేవ చేసినాం. ఇప్పుడు మాకు ఆ వీసీ గారు దయచేసి మాకు కూడా ఏదైనా బతుకుదేరు కల్పించాలని వీసీ గారికి ప్రాధాన్యపడుతున్నాం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని ఆశతోటి ఎదురు చూస్తుంటే ఉన్న ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేశారు. అంతేకాకుండా నాన్ లోకల్ సిబ్బందిని తీసుకొచ్చి వాళ్లకు నెలకు 21,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్లకు ఎక్స్ఆర్మీ వాళ్ళను తీసుకున్నారు. తక్షణమే నాన్ లోకల్ సిబ్బందిని తొలగించాలి. కనీస వేతనం 22,000 ఇచ్చి వీళ్ళను విధులోకి తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షాన తీవ్రమైన ఉద్యమాలు ఉంటాయని తెలియజేస్తాం. నగర వ్యాప్తంగా వాడల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాల భాగంగా తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి ఆధ్వర్యంలో నాగోల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలో డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతారెడ్డి పాల్గొని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అన్నారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ బతుకమ్మ సంస్కృతిని భావితరాలకు తెలియజేయాలని నూకల పద్మారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కొత్తపేట కార్పొరేటర్ నాయకోటి పవన్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పల నరసింహారెడ్డి, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈరోజు రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ మెంబర్స్గా మేమందరం ఉండడం
మా డిప్యూటీ మేయర్ గారు శ్రీలత శోభన్ రెడ్డి గారు కూడా రావడం, మరి అసోసియేషన్ మెంబర్స్ పద్మారెడ్డి గారు, గీతారెడ్డి గారు, త్రివేణి గారు, శోభా గారు, వీరందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంత మంచి చక్కటి ప్రోగ్రామ్ ఈషా కన్వెన్షన్లో జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ వర్షం పడినా ఈరోజు ఇంత మంచి ఏసీ హాల్ కన్వెన్షన్ హాల్లో వాళ్ళు అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ బతుకమ్మ గురించి ఏంటంటే అందరం ఎంతో ఉత్సాహంగా ముందు ఊర్లలో ఆడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇంత మంచి చక్కటి హైదరాబాద్లో కూడా మేము అందరం చక్కగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క గల్లీకి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. ఇదే విధంగా ముందు కూడా మన పిల్లలకు వాళ్ళకు సంస్కృతి సంప్రదాయం అనేది ఏంటి అని మనము ముందు వాళ్ళకి చెప్తే బాగుంటుంది. అదేవిధంగా బతుకమ్మ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తారు, ఎందుకంటే కోవిడ్ నిబంధనలు పాటించి అది కూడా మనం ఇప్పుడు బోనాలకు అనుకున్న వినాయక చవితి కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు కోవిడ్కు భయపడాల్సిన అవసరం లేదు. మనం చక్కగా అందరం కలిసి బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాము. వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, విజయదశమి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ రెడ్డి అసోసియేషన్ అని ఒక పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ మాకు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా బాగా బతుకమ్మ అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ బతుకమ్మకు హాజరవ్వడం జరిగింది. బతుకమ్మ అనేది ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ. 9 రోజులు నవరాత్రులు అమ్మవారిని 9 రకాలుగా అలంకరించుకొని పూజలు చేసుకొని పసుపు కుంకుమలతో చాలా బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ ఇది. అసలు ఆడవాళ్ళు అంటే బీరువాలో ఉన్న చీరలు నగలు ధరించి సంతోషంగా జరుపుకునే పండుగ. రోజు 9 రోజులు 9 చీరలు 9 రకాల నగలు, ఈ విధంగా ప్రజలను అంటే ఆడవాళ్ళకి సంబంధించిన పండుగ ఇది. అందరూ సంతోషంగా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇది రెడ్డి ఉమెన్ అసోసియేషన్ పద్మారెడ్డి గారు, నందికొండ గీతారెడ్డి గారు, ఇంకా ఇక్కడ అంతా మన ఈ నాగోల్ ఇటు సైడ్ అంతా కార్పొరేటర్స్ పద్మ గారు, పవన్ కుమార్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది మహిళలందరం కలిసి ఇలా బతుకమ్మ పండుగ జరుపుకోవడం. నన్ను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేశారు, ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే తెలంగాణ భవన్లో కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకొని ఇక్కడికి వస్తున్నాము. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బద్వేలు ఉప ఎన్నికల ప్రచారం ప్రణాళికలపై నేతలతో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమం వైఎస్ జగన్ అందించారని అన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా సమాధానం చెప్పే విధంగా భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మీరు ఆలోచన చేయాల్సింది ఇది, మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలా. మీరందరూ నాయకులే, ఇక్కడ నాయకులు మాత్రమే వచ్చారు కాబట్టి మనం ఒక ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ ప్రకారం మీరు పనిచేసేదానికి ఏ విధంగా సహకారం అందించాలన్నా కూడా ఆ విధంగా మేమందరూ మీకు సహకారం అందిస్తాం. మీరు ఏ విధంగా మనం పనిచేస్తే ఓట్లు వస్తాయో ఆ విధంగా ఆలోచన చేయండి. మన పార్టీ ఏం చేసిందని చెప్పుకునే సమయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఎప్పుడు కూడా చేయనంత 2 సంవత్సరాల్లోనే ఎన్నికల హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చారు. మరి కులము మతము పార్టీలు రాజకీయాలు ఏది కూడా చూడలేదు. ఈరోజు నేను ధైర్యంగా పోయి తెలుగుదేశం పార్టీ వారి ఇంటికి కూడా పోయి పాంప్లెట్ ఇచ్చి లేకపోతే స్టిక్కర్ అందించి మీరు మా ఓట్లు వేయాలంటే ఎందుకు వేయాలని తెలుగుదేశం పార్టీ వారు కూడా అడిగే పరిస్థితి లేదని మీకు మనం చేస్తున్నారు. ఎందుచేతంటే వారికి కావాల్సినవి కూడా అన్నీ చేశారు. చంద్రబాబు నాయుడు 1% చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు మన ప్రీతం నాయకుడు 100% చేశాడు. ప్రతి కుటుంబానికి చేశాడు. మన ఏదైనా మనం కక్ష కట్టుకొని కూడా ఏదైనా ఉంటే అన్నాను నువ్వు ఇట్లే చేస్తావు అని చెప్పి నేను ఆసరా దీంట్లో ఉంటే కొంతమందికి ఓట్లు వేయడం లేదు కదా, ఏదైనా కొన్ని తగ్గిస్తామంటే ఆ ఓట్లు లేని వాళ్ళకి కూడా ఇవ్వాల్సిందే. నువ్వు ఇలాంటివన్నీ చేస్తావు, అందుకే నా చేతిలో పెట్టుకోండి అని చెప్పి ఆయన పెట్టిన ఒకే పరిస్థితి ఆయన కల్పించారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా మలుచుకొని మనము పోలింగ్ బూత్ మీ దగ్గరికి తీసుకురావాలా, ఓట్లు ఎక్కించుకోవాలా అనే దాని మీద మనం అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ మున్సిపాలిటీలో అత్యధికంగా మెజార్టీ సాధిస్తామని చెప్పి ఆ భావంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందని కూడా మీకు మనం చేస్తున్నాను. మీకు తెలుసు 4 మంది 4 పార్లమెంట్ సభ్యులను తీసుకుపోయి ఆయన కోర్టులుగా బీజేపీలో చేర్పించారు. మరియు వారి ఆధ్వర్యంలోనే ఢిల్లీ నుంచి వచ్చి
నిన్న సునీల్ దేవధర్ అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో కూడా మనం గమనించాం. మరి అలాంటి వ్యక్తులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా మీ జిల్లా నుంచి 2 ప్రముఖ నాయకులు బీజేపీలో ఉన్నారు కాబట్టి, వారి గతంలో వారి చరిత్ర అంతా కూడా తెలుగుదేశంలోనే ఉండాలి కాబట్టి, వారి తెలుగుదేశం వారిని ప్రభావితం చేయకుండా మనం కూడా దానికి తగినట్లు మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మీకు సాయం చేశాడు, మన స్థానిక ఎన్నికల్లో మన పేదాభిప్రాయాలన్నీ కూడా పక్కన పెడతాం, మీ కుటుంబాలు బాగుపడడానికి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు సహకరించారు అది గుర్తుపెట్టుకొని మీరు కూడా మాకు సహకరించాలా. ఈ ఎన్నికల్లో ఓట్లే ఎలాగో బీజేపీ గెలవబోయేది లేదు, మనం ఎందుకు తాత్పర్యం వెళ్ళడానికి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు సహకరించారు అది గుర్తుపెట్టుకొని మీరు కూడా. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమురయ్య అన్నారు. హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తమ విద్యార్థుల స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇండో జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొమరయ్య మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ రంగాలలో నైపుణ్యం పొందే విధంగా ప్రయత్నిస్తున్నామని, అందుకోసమే ఇండో జర్మన్ ఆఫ్ కామర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మరియు పల్లవి స్కూల్స్ తోని జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిప్రజెంటేటివ్ అండ్ పారామెంట్ ఏజెన్సీస్ విద్య జాయింట్గా పిల్లలకు స్కూల్ లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడానికి జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో టైప్ అరేంజ్మెంట్ అయింది. ఇంతకుముందు ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని కొరకు స్కూల్ లెవెల్ని స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలని మన డిపిఎస్ కోర్సులో పల్లవి డిపిఎస్ స్కూల్ జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ పారామెంట్తో జాయింట్గా కొలాబరేట్ అయ్యి వాళ్ళకు స్కిల్స్ చాలా ఉన్నాయి. అందులో ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ ఉందో అది డెవలప్ చేయడానికి ఈ టైప్ అరేంజ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు మడే కుమార్ ఆధ్వర్యంలో ఆదివాసీ పోడు గర్జన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మహాదేవ మాడాని ఐటీడీఏగా పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేగాక ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దాడులు ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్క ఆదివాసులందరూ కూడా చదువుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క ఆదివాసి గుర్తు విప్పి మాట్లాడడం జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ ఆదివాసులు పోతే ఎవరు ఏం చేయాలనుకుంటున్నావు? స్వయం మాత్రం తిప్పగిన వేస్తే ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆదివాసీ పోరాట సమితి తుడుందెబ్బ ఒకటే హెచ్చరిస్తుంది చేశాడు. ఆదివాసుల మీద సులుం చేయడం ఆపకపోతే స్వయం మాత్రాన్ని పాలన చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఆనాడు ఆదివాసీ సోదరులారా ఒకటి గమనించాలా, ఆనాడు ఉద్యమంలో కూడా నన్ను ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయి ఈ కేసీఆర్ భయపెట్టించి 52 కేసులు పెట్టిండు. అదే కేసీఆర్ 52 కాదు 1000 కేసులు పెట్టినా ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేస్తారని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పిన హామీలను జగన్ విస్మరించారని నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ విమర్శించారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఎయిడెడ్ కాలేజ్ లెక్చరర్ల సమస్యలు, సిపిఎస్ రద్దు ఇలా అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో సౌకర్యాలతో కూడిన టిట్కో ఇళ్లను నిర్మించామని, కానీ ఇప్పుడు వాటిని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని అన్నారు. వాళ్ళని నేను వచ్చిన వారం రోజుల్లో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను అని ఆశ చెప్పాడు. చెయ్యి, సంతోషమే, మేము కూడా దానికి ఒప్పుకున్నాం. నువ్వు చేయాలా. ఈరోజు వాడిని
తీసేస్తున్నానని చెప్పి జీవో ఇచ్చావు. అది ఎంతవరకు సమంజసమని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఆ రోజు మాట చెప్పావు, ఈరోజు మగవాడు అయితే చెయ్యి, పర్మనెంట్ చెయ్యి. అదేవిధంగా 2004లో పిఎస్సి సిబిఎస్సి రద్దు చేస్తానని చెప్పావు. అది వారం రోజుల్లో రద్దు చేసి మీకు పెన్షన్ విధానం కల్పిస్తానని చెప్పావు. మరి ఈరోజు ఆ సిబిఎస్ని ఎందుకు నువ్వు రద్దు చేయడం లేదని అడుగుతా ఉన్నావు. అది రద్దు చేసి వెంటనే నువ్వేమైతే మాట ఇచ్చావో ఆ మాట ప్రకారం పాతగా పెన్షన్ల విధానం కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఏ పిఎఫ్లు 11 నెలల నుంచి పెండింగ్ పెట్టాం. సిగ్గు లేదు. 17 లక్షల మందిని పెన్షన్లు ఏ విధంగా ఇవన్నీ కోత కొయ్యాలని చెప్పనేసి అన్నీ రద్దు చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో ఎగిరెగిరి ఏం మాట్లాడినాడు టీవీలో, ఈరోజు ఇంకా ఉన్నాయి విజువల్స్. అవన్నీ పెడితే ఈయన భోగాతం బయటపడతా ఉంది. ఈయన పెట్టుకొని చూడాలా గతంలో మనం ఏం మాట్లాడాం, ఏం చేస్తున్నాం, ప్రజలకు అన్యాయం చేస్తున్నావా, మంచి చేస్తున్నావా అని చెప్పనేసి ఆయన ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకొని మాట్లాడాలని చెప్పనేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రికి అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఏం చేయాలో తెలియదు, ఏమన్నా చెప్తే వినే మనిషి కాదు. ఆయన ధోరణిలో ఆయనకి రోజు మన ఖజానాకి ఎంత వస్తుందో చూసుకునే సరిపోతుంది, కానీ ఈ రాష్ట్రాన్ని గురించి ప్రజల గురించి మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పని కూడా తెలియజేస్తూ మేము ట్రూ ఆఫ్ ఛార్జీలని వెంటనే రద్దు చేసి ఆయన వాళ్ళ అకౌంట్లకి డబ్బులు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ప్రభుత్వంలో ఇళ్ళకి 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి చెప్పాం. 3 సెంట్లు, టౌన్లో 3 సెంట్లు, పల్లెల్లో గ్రామాలలో 4-5 సెంట్లు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి గేదెలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి 4-5 సెంట్లు ఇవ్వాలి, ఇక్కడ 3 సెంట్లు ఇవ్వాలి. అయితే ఈ ప్రభుత్వం 1 సెంట్ ఇచ్చింది. ఆ 1 సెంటు వాళ్ళ శాసనసభ్యులే మాట్లాడారు. ఒక్క మంచం వేసుకుని లోపల ఉద్దురుంటే. నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ సెంటర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 55ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నూతన జీవోలు గ్రామీణ పేద బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా ఉన్నాయని చెప్పారు. డిగ్రీ కాలేజీలో 70% కన్వీనర్ కోటా భర్తీ చేసి మిగిలిన 30% మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. నేను విన్నాను, నేను మీకు తోడుంటానని చెప్పి పాదయాత్రప్పుడు ముద్దులతో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పి అధికారం కట్టబెడితే ఈరోజు విద్యా వ్యవస్థని భ్రష్ట పట్టించే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు దిగజారిపోయింది. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం పిచ్చి పిచ్చి జీవోలను తీసుకొచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంది. మొన్న జీవో నంబర్ 77ను తీసుకొచ్చి ఏదైతే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో జగనన్న విద్యా దీవెన ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులకు రాదని చెప్పి ఈ జీవో నంబర్ 77 తీసుకొచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా పాదయాత్రలో నువ్వే కదా చెప్పింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు నేను ఇస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు జీవో నంబర్ 77 తీసుకొచ్చావు. అదేవిధంగా ఈరోజు జీవో నంబర్ 55ని తీసుకొచ్చి ఈ యొక్క కొత్త పిచ్చి జీవోని తీసుకొచ్చావు. ఏంటంటే ఆ జీవో అంటే ఈరోజు చూస్తున్నాం, ఈరోజు కళాశాలలో ఏ అయితే 70% కన్వీనర్ కోటా 30% మేనేజ్మెంట్ కోటా అని చెప్పి ఈరోజు ఒక పిచ్చి జీవో చెప్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలకు ఉక్కిరి బిక్కిరైన నగరం, తడిసి ముద్దైన శివార్లు. టీపీసీసీ చీఫ్ రేవంత్ పై కౌశిక్ రెడ్డి విమర్శలు, కాంగ్రెస్ కు డిపాజిట్ తీసుకువస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సవాల్. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు తీర్పు బాధాకరం, మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన.
ఓయూలో సెక్యూరిటీ గార్డ్స్ ర్యాలీ, విధుల నుండి తొలగించడంపై ఏఎస్ఎఫ్ ఆగ్రహం. నగర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు, నాగోల్లో ఆడిపాడిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.